నమస్కరిస్తూ మీ అందరికీ కూడా ప్రణామాలు తెలుపుతూ మరి చక్కని కార్యక్రమాన్ని ఇక్కడ వేదికగా మార్కండేయ స్వామి ఆలయంలో జ్ఞానయజ్ఞం నిర్వహించబడ్డది. వాడు సుమధరమైన స్వామీజీ ఉన్నటువంటి భగవద్గీతాన్ని ప్రభుత్వంటూ లేదు. రాజకీయంగా, సాంఘికంగా, ధార్మికంగా, న్యాయంగా అన్ని విషయముల యొక్క మేళవింపు ఉంది. అందులో 700 శ్లోకాలు ఉన్నాయి. 18 అధ్యాయాలుగా విభజించబడి ఉన్నది. ప్రతి 6 అధ్యాయాలు చెప్పుకుంటారు. అల్లారుగా పెట్టినటువంటి తాతయ్యటువంటి అది రత్నాలు భగవద్గీతలో భగవంతుడు మొదలుపెట్టమనేది నైవేద్య ఇబ్బందిని శుద్ధ్యం హృదయ దౌర్బల్యం జగ్గోతిష్టపడండి. దీనిలో ఉన్న పెరిగితనాన్ని పంతో ఏది సత్యము ఏది అసత్యము చెప్పి విశ్లేషించు నమస్కరిస్తున్నాను. ఇంకా పెద్దలు భగవత్ స్వరూపులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. మరి అది మనం ఇంకా గురువుగా మనం అంతా దుర్యోధనం ఇప్పుడు ఇక మాకు ఈ భజన మండలి శనివారం చేస్తున్న దాంట్లో సంకల్పం వచ్చింది. ఏంటి, మనం పారాయణాన్ని చేస్తున్నాం, బయట చేస్తున్నాం, కానీ జ్ఞానం ఒక సభ ఏర్పడుతుంది. జ్ఞానం తెప్పించుకోవాలి అంటే అది అది మనం ఉన్న దాంట్లో అయ్యేది దానికి ఇవ్వాలి. దానికి అంటే మీరు బాగుపడతారంటే మేము బాగుపడతాము. అటువంటివి కొన్ని విషయాలు మనకు పూర్వపరాలు ఇంతకుముందు బాల ప్రకాష్ గారు సెలవించారు. అసలు చిన్మయ మిషన్ అంటేనే విశ్వవ్యాప్తమైనటువంటిది. తపోవన్ మిగతా భక్తులందరూ కూడా తోడుగా ఆయనకు వెంట ఉంటూ అండదండలు అందిస్తూ ఆ ఉన్న సందర్భంలో 2 జ్ఞానయజ్ఞాలు సిరిసిల్లలో జరిగినాయి. ఆ నేపథ్యంలోనే వెంటనే ఇక చూస్తే మా బాల ప్రకాష్ గారు ఎప్పటికి కూడా జ్ఞానాన్ని 10 మందికి పంచాలనేటువంటి తపన తప్ప నా ఒక్కరికి కావాలనేటువంటి తపన వారిలో లేదు. వారిద్దరు పార్వతీ పరమేశ్వరులాగా ప్రతిపడం జరిగింది. దేని ద్వారా? సాహిత్యం అంటే కౌల సంఘం ద్వారా. ఎందుకు అంటే కరోనా సమయంలో అందుకే వారు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టేసి స్వతంత్రంగా సురసుల చెస్ట్ హాస్పిటల్ ప్రారంభించారు. అందులో అందరూ కూడా వస్తున్నారు. మిత్రులారా, సీనియర్ సిటిజన్లకు అంటే సీనియర్ సిటిజన్లు అంటే 60 సంవత్సరాలు దాటిన వృద్ధులందరికీ కూడా వారు ఫ్రీగా కన్సల్టేషన్ ఫీజు లేకుండా చూసేటువంటి బాధ్యత తీసుకున్నందుకు ఇక మిగతా విషయాలలో ఎందరో డాక్టర్ వాళ్ళ దగ్గర వస్తున్నారు. ఆ పద్ధతిలో మీరు కూడా ఖచ్చితంగా వినియోగించుకొని అంటే మన వాళ్ళకి, మన బంధువులకు, మిత్రాలకు వినియోగించుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఏమని? సూర్యుని దగ్గరికి సూర్యుడు కొంత దూరంలో ఉండి కొన్ని పరికరాలను పంపించి పంపిస్తున్నారు. అలాగే దీనికి కర్త కర్మ శ్రీ అయినటువంటి డాక్టర్ శ్రీ రావులి ఆనంద గారిని పూజ్యశ్రీ స్వామి యజ్ఞనాథ స్వాముల వారి పాదాలను నమస్కరిస్తూ ఈ వేదికకు అధ్యక్షత వహించినటువంటి చిన్మయ మిషన్ సిరిసిల్ల అధ్యక్షుడు సత్యన శ్రీనివాస్ గారికి, అదేవిధంగా
నాకు చేదోడు వాదోడు ఉండడం నిజంగా వాళ్ళందరూ అదృష్టంగా భావిస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టిస్తానని ఈ మాటలు చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఆత్మీయ మిత్రులందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి పేరు పేరున మనసారా వందనాలు. ఈ కార్యక్రమానికి అతిథిగా అందిస్తున్నందుకు నేను ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు మిత్రుడు శ్రీనివాస్ గారికి, జ్ఞానాన్ని కల్పించినటువంటి విజ్ఞానంద గారికి, విజ్ఞాన సాగర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి వారిని నిర్ణయించాడు. శివుడు ధర్మం నిర్ణయించాక ధర్మం మాకు మిగిలింది. అక్కడ తర్వాత ముగ్గురు రావణాసుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఇద్దరు స్వార్థానికి వెళ్ళిపోయారు, అధర్మాన్ని పాల్పడిపోయారు. మరి ఈ సందర్భంగా వారు పిలువగానే వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ దర్శకులు స్వామి గారు మాట్లాడడం. స్వామి 5 రోజుల నుండి స్వామి మాట్లాడుతూనే ఉంటాడు. మిగిలిందా? ఇంకా ఏమైనా మిగిలిందా? జూలై ఎండింగ్లో ఒక నిమిషం సిరిసిల్లలో శివాలయంలో యజ్ఞం జరుగుతుంది. ఒకరోజు గాయత్రి ఆశ్రమం ఆస్తలు ప్రకాష్ గారు వాళ్ళ ఇంటికి భిక్షకు పిలిచారు. భిక్షకు వెళ్ళిన సందర్భంలోనే ఆనందం గారిని కూడా పిలిచారు. భోజనం చేస్తూ పరిచయం చేశారు. ఆయన పేరు తగినట్టే ఉన్నాడు అనిపించింది. పేరు కదా, పేరు తగినట్టే ఉన్నాడు అనిపించింది. అనుకోకుండా వారు ఆహ్వానించారు. స్వామీజీ మా దేవాలయాన్ని చూడాలని ఇస్తాను. ఆమె వెళ్తూ దారిలో నుండి చూసాము. దేవాలయం చూడాలనిపిస్తుంది. వస్తాము. ఫస్ట్ రోజు వచ్చి దేవాలయం దర్శనం చేసుకుంటే అక్కడ అనిపించింది ఈ యుగంలో కూడా భగవంతుడి గీతని వినిపిస్తే బాగుంటుంది. వారితో అన్నాను లేదో అలా వెళ్ళి యజ్ఞం కార్యక్రమంలో ఉన్నప్పుడు శంకరయ్య గారు సత్యనారాయణ గారు అయ్యా ఆయన కూడా మెంబర్గా తీసుకోండి, చాలా ఆసక్తి ఉంది. దేవాలయం దగ్గర చూస్తాం, అక్కడ కూడా చూస్తాం. వారిని కూడా మెంబర్గా తీసుకున్నాం. వారి ఊళ్ళో కూడా మన కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది అని వారు చిన్న అప్పుడే లాస్ట్ రోజు వచ్చారు. వారు మాట్లాడుతూ స్వామి మా మార్కెట్ టెంపుల్లో కూడా కార్యక్రమం పెడతారు. ఇదంతా అలాగా అనుకోవడం వెంటనే ఇక్కడ రావడం కార్యక్రమం అంటే ఆయన కూర్చున్నాడు. మార్కండేశ్వరుడు మార్కండేయుడిని అనుగ్రహించిన ఆయన మార్కండేయ ఋషిని అనుగ్రహించినటువంటి ఈశ్వరుడు ఉన్నాడే, ఆయన చూస్తున్నాడు. ఆయన లాక్కొని వచ్చాడు. ఇక్కడ మమ్మల్ని లాక్కొని వచ్చారు. అంతేకాదు స్వామి మేము 365 days ఈ మందిరంలో ఉంటాం కాబట్టి ఎవరికి ఆసక్తి చూస్తున్నా వచ్చేస్తాం. కానీ మిమ్మల్ని అందరినీ కూడా లాక్కొని వచ్చేది ఎవరు? మిమ్మల్ని అందరినీ ఎవరు తీసుకొని వచ్చారు? శివుడే తీసుకొచ్చాడు. ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. శివుడు విష్ణువు
ఫ్రెండ్స్. అవునా? అంతేకాదు బియ్యపులు విష్ణు వాళ్ళ అమ్మాయిని శివుడు కొడుకు ఇచ్చాడు. అవునా? అంతేకాదు ఆయన ఒకరికొకరు భక్తులు. శివుడు అంటాడు నేను విష్ణు భక్తుడు, నేను విష్ణు అంటాడు శివభక్తుడు, నేను శివస్య హృదయం విష్ణువు విష్ణుశ్చ హృదయం శివ కదా. ఈయన ఏ కార్యక్రమాలు చేసినా ఆయన దగ్గరికి విష్ణువుని పిలిపించుకుంటాడు, విష్ణువు ఏ కార్యక్రమాలు చేసినా శివుని పిలిపించుకుంటాడు కదా. కాబట్టి శివాలయంలో విష్ణు బోధన. అవునా? ఇది మన అందరినీ కూడా ఇదే మిమ్మల్నే కాదు చెప్పే నన్ను కూడా ఆనందపరిచింది అని నేను అనుకుంటాను. ఒకసారి చూడండి, ఈ కార్యక్రమం సక్సెస్ కాదా అని అంటే అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు. 6 గంటలకు వచ్చారు, 2 గంటలకు తక్కువదు కదా. 3 గంటలు తెలుగులోనే ఇక్కడ కూర్చున్నారు అని అంటే లోపల హృదయాన్ని భగవంతుడు కదిలించాడు అని కదా. ఆ కదలికని ఆగలేకండి, సంపూర్ణంగా ఆయన్ని లోపల నింపుకునే వరం. భగవద్గీత పారాయణ చేస్తారు కదా, నెక్స్ట్ పారాయణ చేసేటప్పుడు రోజుకు ఒక 5 శ్లోకాలైనా తాత్పర్య వ్యాఖ్యానం కూడా చదువు. అలాగే ఒక రిక్వెస్ట్, వారానికి ఒకరోజు 1 గంట ఇప్పుడైతే విన్నారు కదా, ఒక్క శ్లోకాన్ని చర్చించుకోవడం మొదలుపెట్టే. 1 శ్లోకం చదివి కదా ఇక్కడికి వచ్చి దాన్ని ఒక్కొక్కగా చదువుకుంటూ దాంట్లో ఎవరికి ఏం అర్థమైందో వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేస్తే జ్ఞానం హృదయానికి దిగుతుంది. 10 మంది కలిసి చర్చించుకుంటారనుకోండి, 10 మందికి 10 పాయింట్లు అర్థమయ్యాయి అనుకోండి. ఇప్పుడు 10 మంది 10 పాయింట్లు వ్యక్తం చేస్తారు కదా, అంటే ప్రతి ఒక్కరికి 10 పాయింట్లు దొరుకుతాయి కదా. ఎప్పుడైతే గీతలు చర్చించడానికి మొదలు పెడుతున్నామో దాన్ని మననము అన్నారు. అయినా వినడం శ్రవణం చేసే దేవుడు ఉన్నాడంటే మనలో ఉన్నాడంటే, కానీ మరణం చేయడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నామో భగవంతుడు మనలో పడుతుంటాడు. చదివి చర్చించడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడే మనల్ని పట్టుకొని నడిపిస్తాడు. సహజం అవుతుందండి ఇది. అసలు ఇప్పుడు భగవంతుడు మనల్ని మర్చిపోడు, మనం ఆయనే మర్చిపోడు కదా. పరస్పరం భావయత్త పరం శ్రేయమవాప్స్యత అని అధ్యయనం వచ్చింది కదా. కాబట్టి మనం ఆయన మర్చిపోకుండా ఉన్నప్పుడు ఆయన మనల్ని మర్చిపోడు. ఈ పరస్పరం ఒకరినొకరు తలుచుకోవడం అనేది ఏదైతే ఉందో జీవితాన్ని సవ్యంగా ఆనందంగా ఉంటాం కదా. మల్లేరు మీద బండిలాగా సునాయాసంగా పరమసుఖం వైపు జీవితం నడుస్తుంది. జై మార్కండేయ భగవానికి, శ్రీకృష్ణ భగవానికి, మహారాజుకి జై, శారదామయ్యకి జై, మీ అందరికీ ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వామి గారిని సిరిసిల్ల విద్యా ప్రచార సేవ సమితి అధ్యక్షులు కార్యదర్శి శాలతో సన్మానిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అలాగే వారి తరఫున గోవర్ధన కూడా నమో నమః శ్రీ మరియు దయచేసి పద్మశాలి చిన్న వెనక జరు అందరూ గురుదక్షిణను యజ్ఞ ప్రసాదం ఉంటుంది, యజ్ఞ ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. అందరూ అక్కడికి వచ్చి
సత్సంగంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మరొకసారి లైన్ పోతారండి అమ్మా, లైన్ కొంది మరియు ఈరోజు ప్రసాదం తెచ్చినటువంటి దాతలు శ్రీమతి యాదగిరి భాగ్యలక్ష్మి, గోడం సదాశివ సంధ్య, గోడం యాదగిరి నీరజ, జూకండి శేఖర్ వాణి, తమిశెట్టి దేవయ్య గారు. ఈరోజు ఈ ప్రసాదం తెచ్చిన వారు పేరు క్షమించండి అనుకుంటూ దేవుడి సన్నిధిలో మీ యొక్క ప్రసాదాన్ని అందరికీ అందరూ మీ అదృష్టంగా భావించాలి. అమ్మకుండా లైన్లో వచ్చి దర్శనం ప్రయోజనం హుండీలో వేసి స్వామించి ప్రసాదం తీసుకొని అక్కడ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళాలి. మరియు అనండి సుశీల కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు ఆలయ కమిటీ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు ధన్యవాదాలు. గాయత్రి ఆత్మీయ కార్యక్రమానికి మనకు ప్రసాద విధులు చేస్తున్నటువంటి బండి సుశీల గారికి రేపు ఎంతమంది వచ్చినా మన అన్న ప్రసాదం ఉంటుంది కాబట్టి దానికి దాతగా బండి సుశీల ఇవ్వడం నిజంగా అదృష్టం. ఆమెకు శ్రీ శివుని యొక్క ఆయుధాలకేలు అసిస్టెంట్గా ఉండాలని కోరుకుంటున్నాను. దానికి ఇవ్వలేదు ఏం కాదు మాకు సార్. ఆహ్వానితులు అతిథులు ఉన్నారు. వీరికి ఉచిత రీతిన సన్మానం చేయాల్సి సన్మాన కార్యక్రమం నడుస్తుంది. ఆగండి. Get done right. అలాగే ఇక్కడ ముఖ్యమైన సార్ ఇది చూడండి ఫ్రెండ్స్. అలాగే చిన్న విషయం ధన్యవాదాలు. పంపిస్తాం.
మనకు అడగకుండా మొత్తం ఆయననే అరేంజ్ చేసి రెండు మూడు వచ్చేసి ఫోటో వచ్చేసి మైకులు మరి ఫోటోలు అన్ని చేస్తున్నాడు ప్రసాద్ ఆ గాయత్రి వర్తాశ్రమం వచ్చి సన్మానం చేయదలుచుకున్నాం. రేపు గాయత్రి ఆశ్రమంలోనే సత్సంగాన్ని కూడా ముందే అరేంజ్ చేసి పెట్టిండు. ఆ మైక్ సెట్ ఉన్నది సరిపోదని ఆయన మైక్ అన్నీ తీసి పెట్టాడు. లైట్లు మైకులు ప్రసాద్ సార్ దగ్గర చేరు దగ్గర చేరు గారు